నమస్కారం ఎంఎం న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. జిల్లాలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు. గజపతి నగరం లోకేశ గ్రామంలో అభివృద్ధి దిశగా అడుగు. సీసీ రోడ్డు ప్రారంభించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఉత్తరాంధ్రలో ఆధ్యాత్మిక వాతావరణం. పి సుశీల చేతుల మీదుగా పైడితల్లి అమ్మవారి దర్శనం. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా శనివారం కలెక్టరేట్ వద్ద గల జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలకు ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్పర్సన్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు, భీమిలి ఇన్ఛార్జ్ మధ్య శ్రీనివాసరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సమాజంలో కుల వివక్ష అనే దురాచారాన్ని నిర్మూలించేందుకు మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన కృషి అమూల్యమని పేర్కొన్నారు. మహిళల అభ్యున్నతికి, విద్యా వ్యాప్తి కోసం సావిత్రిబాయి పూలే చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ ఇద్దరు మహనీయులు ఆధునిక సమాజానికి ఆదర్శప్రాయులని, వారి ఆశయాలు నేటికి మార్గదర్శకాలని అన్నారు. ప్రజాప్రతినిధులు, యువత సమాజంలో సమానత్వం, విద్య, సామాజిక న్యాయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జ్యోతిరావు గారి పూలే వారి జన్మదిన సందర్భంగా వారికి ఈరోజు ధన్యవాదాలు అర్పించాను. మరి పూలే గారి ఆలోచనలు, ఆశయాలు వారి స్ఫూర్తిదాయకంగా ఈ నవ సమాజం కుల రహిత నిర్మూలనగా దిశగా వారు ప్రయత్నాలు చేశారు. సమాజంలో కుల వివక్ష ఉండకూడదు అని ఆలోచన చేసి ప్రతి ఒక్కరు మానవుడు అభివృద్ధి చెందాలంటే విద్యే అవసరం అని చెప్పి ఆలోచన చేసి ఆనాడు తన సతీమణి సావిత్రిబాయి పూలే గారి ఆదర్శవంతురాలతో ముఖ్యంగా మహిళల కోసం, విద్యార్థుల కోసం పాఠశాలను ప్రారంభించిన మహనీయులు వారిద్దరూ కూడా. అలాంటి వారు ఎప్పుడూ కూడా విద్య ముఖ్యం, ముఖ్యంగా మహిళలకు విద్య ఉండాలి, మహిళలు ఆదర్శవంతంగా ఈ సమాజంలో వెళ్ళాలంటే, పెరగాలంటే ఖచ్చితంగా విద్య అవసరం అని చెప్పిన మహనీయులు వారు. అలాంటి మహనీయులు వారి ఆలోచనలు, వారి ఆశయాలు ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు మేము ఎప్పుడూ కూడా వారి ఆలోచనలో, వారి ఆశయాలను తీసుకెళ్తామని, ఖచ్చితంగా వారు ఏదైతే కుల వివక్ష నిర్మూలన చేయాలని వారు చెప్పారో ఖచ్చితంగా వారి ఆశయాలను, వారి అడుగుజాడలను నడుస్తామని చెప్పి వారికి ఈరోజు ధన్యవాదాలు అర్పిస్తూ, వారి ద్వారా మీ అందరి ద్వారా ఈ సమాజానికి చెప్తూ ఖచ్చితంగా మరి వారి స్ఫూర్తే, వారి ఆలోచనే మనందరం కూడా ముందుకెళ్ళడానికి ముందుంటుందని చెప్పి కోరుకుంటూ ఖచ్చితంగా మరి మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే వారి ఆశయ సాధన కోసం ఖచ్చితంగా మనందరం కూడా ప్రయత్నం చేయాలని, వారు అప్పుడే వారికి ధన్యవాదాలని చెప్పి వారికి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం. విజయనగరం జిల్లాలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొని పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పూలే ఆశయాలు సమాజానికి మార్గదర్శకమని, ముఖ్యంగా అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు అపారమని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పూలే ఆలోచనలకు అనుగుణంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. పూలే చూపిన మార్గంలో నడవడం ద్వారా సమాజంలో సమానత్వం సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొని పూలే సేవలను స్మరించుకున్నారు. ఏప్రిల్ 11వ తారీఖున జ్యోతిరావు పూలే గారి జయంతి వేడుకలు ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర పండుగగా సెలబ్రేట్ చేయడం మనందరికీ తెలుసు. మరి ఈ సంవత్సరం ముఖ్యంగా 200వ సంవత్సరం. మరి ఈ సంవత్సరం వేడుకల్లో రాష్ట్రం అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు ప్రతి జిల్లాలో కూడా ఆయన జయంతి వేడుకలను సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. మరి ఆయన చేసినటువంటి ప్రజలకి చేసినటువంటి సేవను ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఆయన తీసుకొచ్చినటువంటి విధానాలు ప్రభుత్వంలో కూడా అమలుపరిచే దశగా ఈరోజు కూడా కార్యాచరణ చేస్తున్నారు. బీసీలకు కానీ, అట్టడుగునటువంటి వర్గాలకు కానీ అందరికీ కూడా ఆయన తీసుకొచ్చినటువంటి విధానాలని అమలుపరిచేలాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి బాధ్యత తీసుకోవడం జరిగింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఆయన పరిపాలన చేసిన కాలంలో బీసీలకి పెద్ద ఎత్తున చేయూతను కల్పించడం జరిగింది. పేదరిక నిర్మూలన కోసం ఆయన తీసుకొచ్చిన విధానాల్లో అనేకమైనటువంటివి ఈ రోజుకి కూడా
చెప్పుకోవడం జరిగింది. మరి జ్యోతిరావు పూలే గారిని, ఆయన జయంతి వేడుకల్ని మనందరం కూడా, ప్రజలందరూ కూడా ఆయన గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఈ సమాజంలో సమానతత్వం తీసుకొచ్చినటువంటి మహనీయుడు. మరి అలాంటి మహనీయుడిని ఎప్పుడు కూడా 10 మందికి, భావితరాలకి గుర్తొచ్చేలాగా మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలని మీ అందరి ద్వారా ప్రజలందరికీ కూడా కోరుకుంటున్నాను. విజయనగరంలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు, విజయనగరం ఎమ్మెల్యే పూస్పాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు కలిసి అశోక్ బంగ్లాలో ఏర్పాటు చేసిన పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహాత్మా పూలే సామాజిక సమానత్వం, విద్యా విస్తరణ కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని మహాత్మా పూలేకు గౌరవ నివాళులు అర్పించారు. ఈరోజు బీసీల ఉద్యమ నేత, అదే సమయంలో విద్య చాలా అవసరమని తెలియజెప్పిన మహనీయుడు జ్యోతిరావు పూలే 200వ సంవత్సరం జయంతి సందర్భంగా ఈరోజు ఘనంగా మనం ఈ పార్టీ కార్యక్రమం చేసుకున్నాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది అధికారికంగా ప్రకటించారు. ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రభుత్వ పరంగా అన్నీ చేయమని చెప్పారు. దానికి తగ్గట్టుగా అందరం కూడా చేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి మహనీయులు చరిత్ర మన భావితరాలు తెలియాలి. వారు కూడా ఈ దేశానికి ఇచ్చిన సర్వీసెస్ని కూడా తెలియాలి. వారు కూడా వారి మార్గంలో నడవడానికి ఇలాంటి కార్యక్రమాలను చేసుకుంటాం కనుక ప్రతి ఒక్కరు కూడా దీనిని పాటించాలని మీ ద్వారా తెలియజేసుకుంటాం. జ్యోతిరావు పూలే గారు జయంతి సందర్భంగా మనం వారికి ఘన నివాళులు అర్పించి వారు చేసిన మంచి పనులన్నీ కూడా మనం గుర్తు చేసుకుంటా ఉన్నాం. వారైతే అణగతొక్కిన వర్గాల్ని వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి ఎంతో కృషి చేశారు. అదేవిధంగా వారి భార్య సావిత్రిబాయి పూలే కూడా వారితో పాటు చేస్తూ ప్రత్యేకంగా ఆ రోజు మహిళలకి బాలికల పాఠశాల లేని రోజులో వారు ఫస్ట్ బాలికల పాఠశాల అనేది మొదలు పెట్టారు. అదే కాకుండా వారు స్వయంగా వారి కుటుంబంలో వాళ్ళ పిల్లలు కూడా కనకుండా వారి సమయాన్ని వారు ప్రజల కోసం, ప్రజాసేవ కోసం అంకితం చేసిన వ్యక్తులు వాళ్ళ ఇద్దరు. అయితే వారిని మనం గుర్తు చేసుకుంటూ వారు చేసిన మంచి పనులు కూడా మన రోజువారీ జీవితంలో మనం వినియోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి నివాసంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే సామాజిక సమానత్వానికి ప్రతీకగా నిలిచారని, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు అమూల్యమని పేర్కొన్నారు. మహిళా విద్యకు పునాది వేసిన మహానుభావుడిగా పూలే చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. పూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని, సమాజంలో సమానత్వం, విద్య, న్యాయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జయంతిని జరుపుకుంటున్నాం. 1827లో జన్మించిన ఆయన సమాజ సేవలో విలీనమై ప్రజలకి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం ఆయన చేసిన కృషి నేటి తరం కూడా మర్చిపోలేదు. అంటే ఆయన సమాజానికి చేసిన సేవ ఎనలేని సేవని చెప్పాల్సింది. వితంతు వివాహాలు, దురదృష్టవశాత్తు భర్తలు మరణిస్తే వారి జీవితకాలం విధవలుగా ఉండవసరం లేదు, పునర్వివాహాలు జరుపుకోవచ్చని సమాజానికి తెలియజేసిన మహోన్నతమైన వ్యక్తి. ముఖ్యంగా మహిళలు విద్యలో రాణించాలి. ఎక్కడైతే మహిళలు ఉన్నత స్థాయిలో ఉంటారో ఆ ప్రాంతం ఉన్నతంగా ఎదుగుతుందనే ఆలోచనతో ఆయన మహిళల విద్య కోసం చేసిన కృషి, ముఖ్యంగా ఆయన భార్యను చదివించి ఉపాధ్యాయులుగా తీర్చిదిద్ది ఈ దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఆయన్ని
ఆయన భార్యని తీర్చిదిద్దారని. పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పుస్తక పఠనం ప్రాముఖ్యతను పఠిస్తూ జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత కీలక వ్యాఖ్యలు చేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితోనే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమని ఆమె అన్నారు. సదస్సులో మాట్లాడుతూ సమాజంలో సమానత్వం సాధించాలంటే చదువు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా గొప్ప వ్యక్తుల జీవిత కథలు, ఆత్మకథలు చదవడం ద్వారా విస్తృత దృక్పథం ఏర్పడుతుందని తెలిపారు. పుస్తక పఠనమే వ్యక్తిత్వ వికాసానికి, సామాజిక అవగాహనకు పునాది అని పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రెడ్డి శంకర్రావు ఘన నివాళులర్పించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన పూలే విగ్రహానికి పూలమాల వేసి ఆయన గౌరవప్రదంగా స్మరించుకున్నారు. ఈ సందర్భంగా శంకర్రావు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే మహిళా విద్యకు మార్గదర్శకుడుగా నిలిచారని, బాలికల విద్యాభివృద్ధికి ఆయన చేసిన కృషి అమోఘమని పేర్కొన్నారు. అలాగే సత్యశోధక సమాజం స్థాపించి కుల వివక్ష నిర్మూలనకు, సామాజిక న్యాయం సాధనకు ఆయన జీవితాన్ని అంకితం చేశారని గుర్తు చేశారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి, వితంతు వివాహాల ప్రోత్సాహానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. భారతదేశంలో పీడిత బలహీన వర్గాల ఆశాజ్యోతి పూలే అని ఆయన కొనియాడారు. అయితే ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూలే ఆశయాలను అమలు చేయడంలో విఫలమవుతున్నాయని విమర్శించారు. దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల అభివృద్ధికి తగిన ప్రోత్సాహం ఇవ్వడం లేదని, ఉన్న రిజర్వేషన్లు కూడా తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు బి రమణ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మహాత్మా జ్యోతిరావు పూలే సమానత్వం కోసం, స్వాతంత్ర్యం కోసం, అంటరానితనం నిరోధం కోసం, అలాగే మహిళా విద్య కోసం ఎంతో అలుపెరిగిన పోరాటం చేసి ఎన్నో ఒక భారతీయ సంస్కర్త, సాంఘిక సంస్కర్త, అంటరానితనాన్ని రూపుమాపి భారతీయ సమాజంలో అసమానతలు రూపుమాపుటకు ఎంతో కృషి చేశారు. అదే కాకుండా 1948వ సంవత్సరంలో బాలికల విద్యను ప్రోత్సహించడం కోసం ఒక స్కూల్ కూడా స్థాపించడం జరిగింది. అలాగే 1873లో సత్యశోధక సమాజం ద్వారా అంటరానితనాన్ని, వివక్షని, అలాగే వితంతు వివాహాన్ని ప్రోత్సహించడంలో భాగంగా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా భారతదేశంలో ఆయన పుట్టినరోజుని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలకి యువత, అలాగే బీసీలు అందరూ కూడా పాల్పడి భవిష్యత్తులో బీసీల అభ్యున్నతికి, ఈ దేశ అభివృద్ధికి అందరూ కూడా కృషి చేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతిని ఈరోజు భారతదేశ వ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది. మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క ఆశయాలు భారతదేశంలో సాధించాలని, అందుకు నేటి ప్రభుత్వాలు కృషి చేయాలని కోరుతా ఉన్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే గారు పెద్ద ఎత్తున బాలికా విద్యను ప్రోత్సహించారు. అంటరానితనాన్ని, కుల వివక్షత నిర్మూలన కోసం సత్యశోధన సమాజం ఏర్పాటు చేసి పోరాటం చేశారు. తన భార్యకి విద్య నేర్పి భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది వితంతువులకి వివాహాలు చేసినటువంటి సంఘ సంస్కర్త, సామాజికవేత్త, భారతదేశంలో బడుగు బలహీన వర్గాలు, దళితుల అభ్యున్నతి కోసం పోరాడినటువంటి మహనీయుడు జ్యోతిరావు పూలే. అంతేకాదు బాలికా విద్య కోసం తన యావదాస్తిని, తన కష్టాన్ని అర్పించి ఒక విద్యాలయాన్ని ఏర్పాటు చేసిన మహనీయుడు జ్యోతిరావు పూలే. మరి ఆయన యొక్క ఆశయం కొనసాగాలంటే నేటి పాలకులు, అది కేంద్రమైన, రాష్ట్రమైన, కుల వివక్షత నిర్మూలన కోసం కృషి చేయాలి. అలాగే బడుగు బలహీన వర్గాలు, దళితులు, గిరిజనుల యొక్క విద్య అభ్యున్నతికి, బాలికా విద్యకి కృషి చేయాలి. మహిళా అభ్యున్నతికి కృషి చేయాలి. కానీ దురదృష్టం ఆ పని జరగడం లేదు. అందుకోసం జ్యోతిరావు పూలే స్ఫూర్తితో భవిష్యత్తులో సిపిఎం పార్టీ, ప్రజా సంఘాలు మరిన్ని పోరాటాలు చేస్తాయని తెలియజేస్తూ ఉన్నాం. కలెక్టరేట్లో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పూలే సమాజంలో ఉన్న సాంఘిక దురాచారాలను నిర్మూలించేందుకు, మహిళలు మరియు అణగారిన వర్గాల హక్కుల కోసం విశేషంగా కృషి చేశానని కలెక్టర్ తెలిపారు. ఆయన ఆశయాలను భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు. మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలంలోని లోగిస గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, కాలువలను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం సుమారు 114 లక్షల వ్యయంతో అంతర్గత సీసీ రోడ్లు, కాలువల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వమే కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గోపాలరాజు, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మగ్గువ శ్రీధర్, పార్టీ నాయకులు గంట్యాడ శ్రీదేవి, గోవింద తదితరులు పాల్గొన్నారు. పర్యాటక మరియు ఆతిథ్య రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు చదివిన వారికి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని స్వాగత్ హోటల్ మేనేజ్మెంట్ అకాడమీ లీడ్ కందుల అర్జున్ తెలిపారు. నేడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అకాడమీ ప్రారంభోత్సవం ఆదివారం ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు చేతుల మీదుగా జరుగుతుందని చెప్పారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభంతో జిల్లాలో హోటల్ రంగానికి డిమాండ్ పెరుగుతుందని తెలిపారు. ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్, ఫుడ్ సర్వీస్, టూరిజం వంటి విభాగాల్లో శిక్షణ పొందిన వారికి మంచి అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. డైరెక్టర్ రేవతి మాట్లాడుతూ 10వ తరగతి నుండి డిగ్రీ వరకు చదివిన వారికి 1 సంవత్సరం శిక్షణ అందిస్తామని చెప్పారు. యువత ఈ రంగాన్ని కెరీర్గా ఎంచుకొని మంచి భవిష్యత్తు సాధించాలన్నారు. స్వాగత్ హోటల్ మేనేజ్మెంట్ అకాడమీ అనే ఒక ఇన్స్టిట్యూట్ని రేపు సాయంత్రం 5:30కి విజయనగరంలో మన గౌరవనీయ మంత్రులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా మరియు మన ఎమ్మెల్యే శ్రీ పోసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు గారి చేతుల మీదుగా ప్రారంభం చేయబోతున్నాము. సో విజయనగరంకి హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఎందుకు అనే ఒక క్వశ్చన్కి వస్తే, రాబోయే 6 నెలల్లో విజయనగరం ముఖ చిత్రాన్ని మార్చే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఒకటి ప్రారంభం కాబోతుంది. 2029 లోపు దాదాపు విశాఖపట్నం, భోగాపురం, విజయనగరం ఈ మధ్యలోనే దాదాపుగా ఒక 10,000 హోటల్ గదులు లభ్యమవుతాయి. సో వీటన్నిటికీ కూడా చాలా నైపుణ్యం కలిగిన, శిక్షణ ఉన్న స్టాఫ్ కావాల్సి వస్తుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని, 1 మేము ఇన్స్టిట్యూట్ ప్రారంభించడం జరిగింది. 2 ఎలా మీరు శిక్షణ ఇస్తారు? శిక్షణ ఇవ్వడం అంటే, నేను దాదాపు ఒక 15 ఏళ్ళు హోటల్స్లో పనిచేశాను. అలాగే పూర్వం నేను 2020 వరకు మా పూర్వ కాలేజ్ యునైటెడ్ హోటల్ మేనేజ్మెంట్ అకాడమీ అనే విద్యాసంస్థని నడిపి దాదాపు 700 మంది విద్యార్థులకి మేము ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్స్ ఇచ్చాము. ఇప్పుడు ఆ పిల్లలందరూ ప్రపంచంలో మంచి మంచి హోటల్స్లో పొజిషన్స్లో ఉన్నారు. సో ఆ ఎక్స్పీరియన్స్ తోటే మళ్ళీ మేము స్వాగత్ హోటల్ మేనేజ్మెంట్ అకాడమీని మేము స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఒక 5-స్టార్ హోటల్లో కావాల్సిన సిస్టమ్, ఎక్విప్మెంట్, ల్యాబ్స్ ప్రతిదీ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నాకు తెలిసి ఉత్తరాంధ్రలో ఈ ఫీజెస్తో కానీ, ఇంత చిన్న ఊర్లో కానీ మనం పెడుతున్న ఇన్స్టిట్యూషన్ వరల్డ్ క్లాస్గా ఉంటుంది. సో మేజర్గా పిల్లల్ని దృష్టిలో పెట్టుకునే ప్రతిదీ మేము తయారు చేయడం జరుగుతుంది. మోర్ ఆఫ్ ప్రాక్టికల్స్ జరుగుతాయి పిల్లలకి, లెస్ ఆఫ్ థియరీ ఉంటుంది. వాటితో పాటు హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించిన కుకింగ్, బేకింగ్ స్కిల్స్, హౌస్ కీపింగ్, ఈవెంట్ మేనేజ్మెంట్, రెస్టారెంట్ మేనేజ్మెంట్, హౌస్ కీపింగ్ మేనేజ్మెంట్, గెస్ట్ సర్వీసెస్, రీటైల్ సర్వీసెస్, వీటితో పాటు
పిల్లలు ఇప్పుడు చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేద్దామన్న ఉద్దేశంలో ఉంటున్నారు. స్టార్టప్స్కి వెళ్దాము, స్టార్టప్ ఫండింగ్ ఎలా వస్తుంది, వీటికి సంబంధించిన కోచింగ్ కూడా మేము ఇస్తాం. ఆ బిజినెస్ డీల్స్ సంబంధించి బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, వీటికి కావాల్సిన తర్ఫీదు అంతా కూడా మా నైపుణ్యం ఉన్న ఉపాధ్యాయులతో మేము నేర్పిస్తాము. సో మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి స్వాగత్ హోటల్ మేనేజ్మెంట్ అకాడమీ రేపటి నుంచి అందరికీ అందుబాటులో ఉంటుంది. Like to inform that from tomorrow we are starting a Swagat Hotel Management College in Vijayanagaram. I am the director for the Swagat Hotel Management. మేము మా దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరికీ వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తాం. ప్లస్ ఆఫ్టర్ ది కోర్స్ 100% జాబ్ ప్లేస్మెంట్ కూడా ఇస్తాం. మా దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ చాలామంది బ్రైట్ అబ్రాడ్లో కూడా వెల్ సెటిల్ అవ్వారు. నేను నా కెరియర్ హాస్పిటల్లో స్టార్ట్ చేశాను. ఆఫ్టర్ దట్ నేను ఎయిర్లైన్స్లో జాబ్ చేశాను. సో ఎయిర్లైన్ మేనేజ్మెంట్ కోర్సెస్ కూడా పిల్లలకి మేము ప్రొవైడ్ చేస్తాం. గ్రూమింగ్ స్టాండర్డ్స్, హాస్పిటాలిటీలో ఇండస్ట్రీలో తగ్గ కోర్సెస్ అన్నీ మేము ప్రొవైడ్ చేస్తాం. జిల్లాలోని రాజాం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న మహిళా కార్మికురాలిపై దాడి జరిగిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో ఒక రాజకీయ నాయకుడి అనుచరుడు పాఠశాల ఆవరణలోకి ప్రవేశించి ఆయాపై దాడి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాల ప్రకారం పాఠశాల వసతి గృహంలో నిర్వహణకు సంబంధించిన అంశంపై జరిగిన వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న నిర్మల అనే మహిళపై దాడి జరిగినట్లు సమాచారం. గాయపడిన ఆమెను సహచరులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పాఠశాల ఆవరణలో ఈ తరహా సంఘటన జరగడం స్థానికంగా చర్చనీయాంశమైంది. అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. పదేళ్ళుగా పనిచేస్తున్నాను సార్ ఆయమ్మగా. అక్కడ ఈ మధ్య నా మీద లేనిపోని రూమర్స్ అని పెట్టి శ్రీను వాళ్ళ పాప నా మీద మీడియా వరకు ఇచ్చి రెండు ఉద్యోగాలు చేస్తుందని లేనిపోనివన్నీ కల్పించారు సార్. కడుపులోనూ ప్రైవేట్ పార్ట్లోనూ తన్నేసాడు, గోడ కడిసి పెట్టి కొట్టేసాడు. మా పిల్లలు కూడా కాలేజీకి వెళ్ళి పిల్లలు తిరిగి రారు అని వార్నింగ్ ఇస్తున్నాడు. నాకు భయంగా ఉంది. నాకు న్యాయం జరగకపోతే మా పిల్లలు నేను చచ్చిపోతాం. ఆ ఆడబసి నారాజకాలు ఎవరు భరించలేకపోతున్నాం ఊర్లోన. ఆడు మమ్మల్ని బ్రతకనివాడు, ఆడు చంపేస్తున్నాను ఇంటికి వచ్చి వార్నింగ్ ఇచ్చాడు. స్కూల్లో కూడా మంది ఉంటుండగా నన్ను కొట్టాడు. మా గర్ల్స్ స్కూల్లో మా ఆయమ్మ నేను మాట్లాడుతుండగా వార్డెన్ కేజీబీ టైఫోల్ వార్డెన్ వచ్చారు. ఆవిడొచ్చి ఆవిడతో తగ్గుపడ్డారు. మా ఆయమ్మతో మా ఆమెకి మాటలు ఎక్కువ అయినప్పుడు ఆమె వెంటనే ఆ నాన్నకి ఫోన్ చేసింది. ఒకసారి నాన్న నువ్వురా అంటే అతను వెంటనే వచ్చాడు. వచ్చి ఆమెకి తన్నేసి వెళ్ళిపోయాడు. నేను వెంటనే 108కి కాల్ చేశాను. 108 వచ్చి ఆమె తీసుకుని నా పక్కన నేను ఆయన ఇక్కడ మాట్లాడుకున్నాము. ఇంట్లో వార్డెన్ వచ్చింది. వార్డెన్ వచ్చి ఆమెతో గొడవ పడింది. ఇంట్లో వార్డెన్ వాళ్ళ నాన్న ఫోన్ చేయగానే వాళ్ళ నాన్న ఇలా వచ్చి రాగానే ఆమె తన్నేసి వెళ్ళిపోయాడు. వెంటనే పై అధికారులకి ఎంఈఓ గారికి చెప్పాను. అలాగే గొడవ అయిందంటే మీ పోలీస్ కేసు పెట్టండి అర్జెంటుగా అని చెప్పారు. విజయనగరం జిల్లా రేగిడి మండలం చిన్న సిల్లాం గ్రామంలో పోలీసులు విస్తృత స్థాయిలో కార్టన్ సెర్చ్ నిర్వహించారు. లీగల్ టీమ్ ఐజీ ఆర్కే రవికృష్ణ, జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాల మేరకు చీపురుపల్లి డీఎస్పీ రాఘవుల ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాజాం రూరల్ సీఐతో పాటు 4 ఎస్ఐలు, సుమారు 40 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామంలోని సుమారు 120 ఇళ్లలో 350 మంది వ్యక్తులను పోలీసులు తనిఖీ చేశారు. అలాగే 70 వాహనాలను పరిశీలించగా సరైన పత్రాలు లేని 13 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సుంకి పట్టణం సమీపంలో జరిగిన ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఒడిశా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన ఓల్వో బస్సు భవానీపట్నం నుంచి విశాఖపట్నం వైపు ప్రయాణిస్తుండగా రాత్రి సుమారు 2 గంటల సమయంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో రహదారి పక్కనే ఉన్న లోయలోకి దూసుకువెళ్లింది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే సుంకి పోలీసులు, అగ్నిమాపక దళం మరియు ఆరోగ్య శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు ప్రారంభించారు.
బస్సు కింద ఇరుక్కుపోయిన ఓ వ్యక్తిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఇక గాయపడిన ఇతర ప్రయాణికులను సమీపంలోని ఆరోగ్య కేంద్రాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది. వరల్డ్ పార్కిన్సన్స్ డే సందర్భంగా విజయనగరం తిరుమల మెడికవర్ ఆసుపత్రిలో వైద్యులు కీలక సూచనలు చేశారు. న్యూరో ఫిజిషియన్ డాక్టర్ రెడ్డి సుధీర్ నాయుడు, న్యూరో సర్జన్ డాక్టర్ కె హేమస్వరూప్ మీడియాతో మాట్లాడుతూ పార్కిన్సన్స్ వ్యాధిపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. సాధారణంగా 60 ఏళ్లు పైబడిన వారిలో కనిపించే ఈ వ్యాధి ఇటీవల కాలంలో 50 ఏళ్లు దాటిన వారిలో కూడా కనిపిస్తున్నదని తెలిపారు. చేతులు వణకడం, కండరాలు బిగుసుకుపోవడం, నడుస్తున్నప్పుడు వణుకు వంటి లక్షణాలు కనిపిస్తాయని చెప్పారు. మెదడులో కణాలు దెబ్బతినడం వల్ల ఈ వ్యాధి వస్తుందని, 90% కారణాలు తెలిసినప్పటికీ కొంతమంది వద్ద కారణం తెలియకుండా కూడా వస్తుందని పేర్కొన్నారు. సరైన సమయంలో చికిత్స తీసుకుంటే వ్యాధిని నియంత్రించవచ్చని వైద్యులు తెలిపారు. ఈరోజు ఏప్రిల్ 11th ఈరోజు వరల్డ్ పార్కిన్సన్స్ డేగా గుర్తిస్తాం. పార్కిన్సన్స్ డే అనే జబ్బు గురించి ఇప్పుడు నేను తెలియజేస్తాను. పార్కిన్సన్స్ డిసీజ్ అంటే తెలుగులో వణుకుడు జబ్బు అంటారు. అంటే ఇది ఎవరికి రావచ్చు అంటే 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి సాధారణంగా చూస్తుంటాం. కానీ ఈవెన్ లెస్ దాన్ 50 ఇయర్స్ అంటే 50 ఏళ్ళ కన్నా తక్కువ ఉండే చిన్న వాళ్ళకి కూడా ఇది వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పార్కిన్సన్స్ డిసీజ్ అసలు ఎందుకు వస్తుంది అంటే 90% పేషెంట్లలో కారణం అనేది బయటపడుతుంది. ఇడియోపతిక్ పార్కిన్సన్స్ డిసీజ్ అంటారు. కానీ 10%లో మాత్రం కారణం ఉండొచ్చు. ఎలాగంటే జన్యుపరంగా అంటే వంశపారంపర్యంగా రావచ్చు, లేదా జెనెటిక్ మ్యూటేషన్స్ వల్ల అంటే మనం తినే ఆహారం వల్ల కానీ, పెస్టిసైడ్స్ వల్ల కానీ, లేకపోతే పొల్యూషన్ వల్ల కానీ, సన్ ఎక్స్పోజర్ వల్ల కానీ ఈ మ్యూటేషన్స్ అనేవి వచ్చి పార్కిన్సన్స్ అనే జబ్బు రావచ్చు. నెక్స్ట్ ఈ లక్షణాలని ఎలా గుర్తించుకోవాలంటే ఫస్ట్ అంత ఇంపార్టెంట్ అయింది రిజిడిటీ. ఏదంటే అంటే చేతులు అవి చాలా టైట్గా అయిపోతాయి అన్నమాట. చేతులు అనే కదా బాడీ కూడాను నడవడానికి, చేతులు కలపడానికి చాలా కష్టపడుతుంటారు. రెండోది రెస్టింగ్ ట్రెమర్స్ అంటే ఖాళీగా ఇలా కూర్చున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు కూడా చెయ్యి ఇలా వణుకుతూ ఉంటుంటుంది. నెక్స్ట్ నడుస్తున్నప్పుడు కూడా చెయ్యి వణుకుతూ ఉంటుంటుంది. నెక్స్ట్ బ్రాడీకైనెసియా అంటారు. అంటే మనం చేసే పని ప్రతిదీ ముందు ఎంత ఫాస్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు అంత ఫాస్ట్గా చేయలేకపోతుంటాం, స్లోగా అయిపోతుంటుంది అనమాట. చేతులు కదలిక కానీ లేక చేసే ప్రతి పని చాలా స్లో అయిపోతుంటుంది. నడక కూడా చాలా స్లో అయిపోతుంటుంది. అడుగు తీసి అడుగు వేయడానికి కూడా చాలా కష్టపడుతుంటారు. చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ నడుస్తుంటారు. నడుస్తున్నప్పుడు ముందుకు తూలిపోతూ నడుస్తుంటారు. పడిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. దీన్ని పోస్చరల్ ఇంబ్యాలెన్స్ అంటారు. నడుస్తున్నప్పుడు సడన్గా నేలకి పాదాలు అతుక్కుపోయినట్టు అయిపోతుంటాయి, ఫ్రీజింగ్ అటాక్స్ అంటారు. ఇలాగ ఏవైనా జరిగే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు లక్షణాల గురించి తెలుసుకున్నాం కదండి. నెక్స్ట్ దీని ట్రీట్మెంట్ విషయానికి వస్తే అసలు ఈ జబ్బు ఎందుకు వస్తుంది అంటే ఇది ఒక డీజనరేటివ్ డిజార్డర్. అంటే వయసు పెరుగుతున్న కొద్దీ నెమ్మదిగా మనలోని కణాలు, బ్రెయిన్లో కణాలు నెమ్మదిగా చనిపోతూ తగ్గుతూ అలా చావు వస్తుంటారు. కానీ ఇందులో ఏమవుతుందంటే డీజనరేటివ్ డిజార్డర్స్లో 80 ఏళ్ళు 90 ఏళ్ళకి జరగాల్సిన ఆ ప్రాసెస్ అనేది 50 ఏళ్ళు 60 ఏళ్ళకే ఫాస్ట్గా జరిగిపోతుంటుంది. దానివల్ల ఏంటంటే డోపమిన్ అనే కెమికల్ లోపించడం వల్ల ఈ లక్షణాలన్నీ బయటపడతాయి. సో దీనికి ట్రీట్మెంట్ కింద ఏంటంటే ఈ డోపమిన్ అనే కెమికల్ని పెంచే మందులు ఇస్తాం అన్నమాట. సో ఇలాంటి లక్షణాలు ఏముంటాయి ఇమీడియట్గా మీ దగ్గర ఉండే న్యూరాలజిస్ట్కి చూపించుకోండి. ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే మన భారతదేశంలో ఇది చాలా మందికి తెలియని వ్యాధి అనమాట. ఇది పార్కిన్సనిజం అంటే దాని ఫీచర్స్ యూజువల్గా 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరికీ యూజువల్గా కనబడే డిసీజ్. అంటే ఒకటి మెల్లగా అంటే పడుకున్నప్పుడు కానీ, నిల్చున్నప్పుడు కానీ, లేకపోతే పడుకున్నప్పుడు ముఖ్యంగా చేతులు వణకడం, తర్వాత పేషెంట్లు మెల్లగా నడవడం, పడిపోతారు అన్నట్టు నడవడం, చేతులు కాళ్ళు గట్టిగా బిగిసిపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి అన్నమాట. దీని లక్షణాలు ఇవి మెయిన్. ఇవి ఉండగా ఇంకా పెరుగుతూ ఉంటుంది అనమాట. దీనికి మెయిన్ ట్రీట్మెంట్ ఏంటంటే మెడికల్ మేనేజ్మెంట్. అంటే దీనిలో ఒక హార్మోన్ ఉంటుంది, అది ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ తగ్గిపోవడం వల్ల, డోపమిన్ తగ్గిపోవడం వల్ల ఇది ముఖ్యంగా కనబడుతుంటుంది అనమాట. దీనికి ప్రథమంగా ఫస్ట్ మనం మెడికల్ ట్రీట్మెంట్తో తగ్గిస్తాం. అది వాడినా సరే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే పేషెంట్స్కి తగ్గకపోగా ఒక్కొక్క మెడికేషన్స్ పెంచుకుంటూ మనం ఒకసారి పేషెంట్స్కి 5-6 ట్యాబ్లెట్స్ కూడా రోజుకి వాడాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట. అలాంటప్పుడు మేము న్యూరో సర్జన్గా ఏం చేస్తామంటే నరానికి మధ్యలో సినాప్స్ అంటూ ఉంటాయి, జంక్షన్లో ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్. దాన్ని మనం ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ అంటే బ్రెయిన్లో డైరెక్ట్గా DBS అంటే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ద్వారా చేస్తాం అన్నమాట. అంటే పేస్ మేకర్ లాగా ఛాతీలో ఒక బటన్ అమర్చి బ్రెయిన్లోకి బటన్ పెడతాం అనమాట. అది పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ డోపమైన్ అనేది సహజంగానే
మనం సహజంగా చేసేదాన్ని మనం స్టిమ్యులేట్ చేసి తెప్పిస్తాం అన్నమాట. ఇది వాడినంత మాత్రాన కంప్లీట్గా తగ్గదు. కాకపోతే 5 నుంచి 6 టాబ్లెట్లు వాడే పేషెంట్కి కొంత డోసేజ్ అనేది తగ్గించవచ్చు అనమాట. తర్వాత ఇది పెట్టడం వల్ల కొంత సాధారణ స్థితికి రావచ్చు పేషెంట్ కూడా. ఇది చాలా మందికి ఈ డిసీజ్ అనేది వాళ్ళకు ఉన్నదని కూడా తెలియదు. ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతంలో కానీ విజయనగరం లాంటి ప్లేసుల్లో కానీ వీళ్ళు చాలా వరకు దీని గురించి అవగాహన లేకపోవడం వల్ల ఈ అవగాహన కల్పించడానికే మేము ఈ ప్రెస్ మీట్ అనేది చూస్తున్నాం. థ్యాంక్ యూ. గాన కోకిలగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ గాయని పి సుశీల నేడు ఉత్తరాంధ్ర ఆరాధ్య దేవతగా భావించే శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయంను భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న సుశీలమ్మకు ఆలయ అర్చకులు, అధికారులు సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. దర్శనం అనంతరం ఆమె మాట్లాడుతూ పైడితల్లి అమ్మవారి దర్శనం తనకు ఎంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధించే ఈ దేవస్థానం విశిష్టతను కొనియాడారు. సుశీలమ్మ ఆలయ సందర్శన సందర్భంగా అభిమానులు, భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకొని ఆమెను చూసేందుకు ఆసక్తి చూపించారు. ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా కొనసాగింది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. జిల్లాలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు. గజపతి నగరం లోకేశ గ్రామంలో అభివృద్ధి దిశగా అడుగు. సీసీ రోడ్డు ప్రారంభించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఉత్తరాంధ్రలో ఆధ్యాత్మిక వాతావరణం. పి సుశీల చేతుల మీదుగా పైడితల్లి అమ్మవారి దర్శనం. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.